హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. మీరు చూస్తుంది లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్లో కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సెస్ గురించి చూస్తున్నారు. ట్రైనింగ్ పార్ట్ లో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ నుంచి అన్ని రకాల కోర్సెస్ నేర్చుకుంటారు. ఒకవేళ మీరు ఏమీ రాని వాళ్ళైతే, కంప్యూటర్ నాలెడ్జ్ మీకు నిల్ నాలెడ్జ్ అయితే, సో వెంటనే మై లెర్న్ కంప్యూటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా మీ కంప్యూటర్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోవచ్చు ఫ్రీగా. కాబట్టి వ్యూవర్స్ అందరికీ కూడా నా మనవి ఏంటి అంటే, ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు అండ్ ప్రతి వీడియోని నేర్చుకుని మీ నాలెడ్జ్ ని డెవలప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాలను ఏవైనా సూచనలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పంపించండి. హాయ్ వ్యూవర్స్, MS Word ట్యూటోరియల్స్ ఇంతవరకు పార్ట్ వైజ్ గా అప్లోడ్ చేయడం జరిగింది. సో మోర్ దెన్ 12 పార్ట్స్ అబోవ్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిపోయింది. సో ఈ వీడియోస్ పైన, లెసన్స్ పైన మీ యొక్క అభిప్రాయాలు ఏవైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో మీరు లైక్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, కామెంట్స్ పంపించడం ద్వారా మాకు మీరు మోటివేషన్ చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి మీ మోటివేషన్, మీ కోఆపరేషన్ ఛానల్కి ఎంతో అవసరం. సో ఫర్దర్గా ముందు వెళ్ళడానికి. ఓకే రైట్, ఈరోజు టాపిక్స్ ఏంటి అంటే, స్పెల్లింగ్ అండ్ గ్రామర్, కామెంట్స్, వర్డ్ కౌంట్, డాక్యుమెంట్ వ్యూస్, షో ఆర్ హైడింగ్ ఏ విధంగా చేయాలి, జూమ్ ఏ విధంగా చేయాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియో చూసేద్దామా మరి. చూడండి వ్యూవర్స్, ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ MS Word ప్రోగ్రాంలో మనం కొన్ని వందల వేల పేజీల సమాచారాన్ని మనం టైప్ చేసి దాచుకోవచ్చు. టైప్ చేసిన సమాచారంలో ఎక్కడైనా సరే తప్పులు ఉన్నట్లయితే వాటిని మనం తిరిగి కరెక్షన్ చేయడం చాలా ఈజీ అనే చెప్పాలి MS Word ప్రోగ్రాం ద్వారా. ఎందుకంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్, ఈ టూల్ అనేది మనకి MS Word ప్రోగ్రాంలో అవైలబిలిటీ అవుతుంది అన్నమాట. సో ఈ ఆప్షన్తో మనం ఏం చేయొచ్చు అంటే, వర్డ్ ప్రోగ్రాంలో ఎంట్రీ చేసిన డేటాలో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే వాటిని మనం వెతుక్కుని కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కంప్యూటర్ నుండే వర్డ్ ఈ ఆప్షన్ ద్వారా మనం సెర్చ్ చేసి వాటిని మనం కరెక్షన్ చేయొచ్చు. ఓకే సరే చూద్దాం. మీరు ఒక డాక్యుమెంట్ టైప్ చేయడం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ డాక్యుమెంట్ని రీవెరిఫికేషన్లో, అంటే స్పెల్లింగ్స్ ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయో లేదో వెరిఫికేషన్ చేయాలి అంటే, ఫస్ట్ ఆ డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్లో కర్సర్ ప్లేస్ చేయండి. చేసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ద్వారా మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది మీరు డాక్యుమెంట్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడాలి అంటే, ఫస్ట్ పేజ్లో కర్సర్ ప్లేస్ చేసి ఇక్కడ రివ్యూ ట్యాబ్ అని క్లిక్ చేసినట్లయితే ప్రూఫింగ్ గ్రూప్లో ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో మీ డాక్యుమెంట్లో ఎక్కడెక్కడైతే కరెక్షన్ చేయాలనుకుంటున్నారో చేయొచ్చు. అట్లా కాకుండా డైరెక్ట్గా ఒక వర్డ్ ఎక్కడైనా రాంగ్ పడింది అనుకోండి, దాని మీద రైట్ క్లిక్ చేసి కూడా మీరు కరెక్షన్స్ చేసేయచ్చు. చూడండి, ఇక్కడ బయోడేటాలో డేటా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టు మీకు ఇక్కడ రెడ్ కలర్ అండర్లైన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ రెడ్ కలర్ అండర్లైన్ అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో రెడ్ కలర్ అండర్లైన్ వచ్చిన వర్డ్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే మీకు వస్తున్న రైట్ సైడ్ పాపప్ డౌన్ మెనూలో ఆప్షన్స్లో ఇక్కడ చూడండి, దీనికి సజెస్టెడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూపిస్తాయి మీకు. అంటే ఇక్కడ దీనికి రిలేటెడ్ వర్డ్ ఏది అంటే డాటా అన్నట్టు చూపించింది. దానికైతే కొన్ని ఆప్షన్స్ చూపించాయి. ఓకేనా, ఈ ఆప్షన్సే ఇందాల మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ క్లిక్ చేసినప్పుడు వచ్చే డైలాగ్ బాక్స్లో కూడా ఉన్నాయి. ఓకే, సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ డాటా పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ రాంగ్ వర్డ్ అనేది ఈ కరెక్ట్ వర్డ్గా రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా మీరు ఇగ్నోర్ కనుక ప్రెస్ చేశారనుకోండి, ఏమవుతుందో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తున్నాను. చూడండి, దీన్ని కరెక్ట్ చేస్తాను డేటా పైన క్లిక్ చేసి. సో ఇక్కడ మీరు కరెక్షన్ అయిపోయింది. చూడండి, మరి అండర్లైన్ కూడా లేదు. కిందకు వద్దాం మళ్ళీ. చూడండి, రాజేష్ కుమార్. సో రాజేష్ కుమార్ స్పెల్లింగ్ అయితే కరెక్టే, కానీ అండర్లైన్ ఎందుకు వచ్చింది? అంతే కదా. చూడండి, వర్డ్ ప్రోగ్రాంలో ఉండే డిక్షనరీలో ఉండే పదాలు ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, కానీ ఈ నేమ్స్ అనేవి ఉండవు. కాబట్టి మనం నేమ్స్ కరెక్ట్గా టైప్ చేసినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టు మనకి చూపిస్తుంది. కాబట్టి రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్ చేసి దీనికి సజెస్టెడ్ వర్డ్స్ అంటూ ఏం లేవు. ఓకే, సో
దీనికి మనం కరెక్షన్ చేయడానికి ఏం లేదు కాబట్టి కేవలం ఇక్కడ అండర్లైన్ పోగొట్టాలి అనుకున్నట్లయితే ఇగ్నోర్ ప్రెస్ చేయడమే. సో ఇక్కడ ఇగ్నోర్ ఆల్ రెండు ఉంది కదా, ఇగ్నోర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మాత్రమే ఈ అండర్లైన్ పోతుంది. ఇగ్నోర్ ఆల్ ప్రెస్ చేస్తే రాజేష్ కుమార్ ఇంకెక్కడెక్కడైతే మనం యూజ్ చేసామో అన్ని చోట్ల రాజేష్ కుమార్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్ని కింద ఉండే అండర్లైన్స్ అన్ని కూడా ఒకేసారి పోవాలి అంటే ఇగ్నోర్ ఆల్ ప్రెస్ చేసుకున్నట్లయితే రాజేష్ కుమార్ వర్డ్ కింద ఎక్కడైతే అండర్లైన్స్ ఉన్నాయో అవన్నీ పోతాయి. ఓకేనా. సో ఇగ్నోర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అండర్లైన్ మాత్రమే పోతుంది. చూడండి, శ్రీకాకుళం రైట్ క్లిక్ చేస్తున్నాను, ఇగ్నోర్. ఇంకో విషయం, ఒకవేళ ఇగ్నోర్ కాకుండా ఇక్కడ రైట్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ యాడ్ టు డిక్షనరీ అని చూసారా. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ శ్రీకాకుళం అనే వర్డ్ డిక్షనరీలో యాడ్ అయిపోతుంది, అంటే ఎంఎస్ వర్డ్ డిక్షనరీలో యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ టైం శ్రీకాకుళం ఎక్కడైనా సరే టైప్ చేసినా మీకు దాని కింద అండర్లైన్ అనేది రాదు, ఎందుకంటే డిక్షనరీలో దాన్ని చేర్చేసుకున్నాం. ఇలా కరెక్ట్గా మీరు టైప్ చేసే పదాలని స్పెల్లింగ్ మిస్టేక్ లేదు అనిపిస్తే వాటిని మీరు డిక్షనరీలో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడం ద్వారా ఇన్ ఫ్యూచర్లో ఈ వర్డ్ డాక్యుమెంట్లో మీరు ఎక్కడైనా ఆ పదాలని మళ్ళీ టైప్ చేసినట్లయితే అండర్లైన్స్ అనేవి చూపించవు. ఓకే, రైట్. ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే నేనేం చేశాను, ఇక్కడ ఈ 3-4 లైన్లలో పదాలు మార్చగలిగాను. ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ వర్డ్ డాక్యుమెంట్లో ఎక్కువ పేజెస్ ఉన్నట్లయితే వాటిని మనం మార్చుకోవటం అనేది టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో కరెక్షన్ చేసుకుంటూ రావాలంటే ఫస్ట్ పేజ్లో కర్సర్ ప్లేస్ చేయండి. ఇక్కడ రివ్యూ ట్యాబ్ పైన క్లిక్ చేసి ప్రూఫింగ్ గ్రూప్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ పైన క్లిక్ చేయడం ద్వారా కానీ F7 ప్రెస్ చేయడం, కీబోర్డ్లో ఫంక్షనల్ కీస్లో F7 ప్రెస్ చేయడం ద్వారా కూడా మనకి ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో చూడండి, ఇక్కడ ప్రజెంటెడ్ బై అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్స్లో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండర్లైన్స్ రెండు వస్తాయి. రెడ్ కలర్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ అనేది సమ్ గ్రామటికల్ మిస్టేక్స్ అయి ఉండొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ బై తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి కాలన్ మెయింటైన్ చేసాం 2 చుక్కలు, కానీ బై తర్వాత స్పేస్ ఇవ్వకుండా కాలన్ మెయింటైన్ చేయాలి అన్నట్టు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అండర్లైన్ చూపిస్తుంది అనమాట. సో కింద సజెషన్స్లో చూసుకున్నట్లయితే దానికి ఏ విధంగా మార్చాలో కూడా చూపించింది. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చేంజ్ బటన్ పైన ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఆ వర్డ్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వర్డ్కి ఇక్కడ రావడం జరిగింది, సెర్చింగ్ అవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ర్యామ్ ఈజ్ స్మాల్ అని చెప్పేసి స్మాల్ తర్వాత స్పేస్ ఇచ్చి కామా మెయింటైన్ చేసాం. సో ఇక్కడ స్పేస్ ఉండకూడదు అని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ మార్చాలి అనుకుంటే సజెషన్స్లో మీరు చూడండి, స్మాల్ వెంటనే కామా ఉంది. సో ఇది సెలెక్ట్ చేసి చేంజ్ బటన్ పైన ప్రెస్ చేయండి. అలాగే ఇంకో చోట కూడా స్మాల్ కామా అని చెప్పేసి ఉంది కదా, చేంజ్, మళ్ళీ స్మాల్ ఇంకో లైన్లో చూపిస్తుంది చేంజ్. ఇక్కడ చూడండి SIZ అని ఉంది చూసారు, ఇక్కడ రెడ్ కలర్ అండర్లైన్ వచ్చినట్టు చూపిస్తుంది మనకి ఇక్కడ. అంటే ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఎందుకంటే సైజ్కి SIZ అని టైప్ అయ్యింది కాబట్టి దానికి సజెషన్స్ అన్ని కూడా రిలేటెడ్ వర్డ్స్ అన్ని కూడా ఈ సజెషన్స్లో చూపిస్తున్నాయి. మీరు ఇక్కడ స్క్రాల్ చేసి ఏ వర్డ్ అయితే మీరు మార్చాలనుకుంటున్నారో ఆ వర్డ్ని సెలెక్ట్ చేస్తారు, చేంజ్ బటన్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చేంజ్ ఆల్ రెండు ఉన్నాయి చూడండి. కేవలం ఈ ఒక్క చోట మారాలి అనుకున్నట్లయితే ఇక్కడ చేంజ్ బటన్ ప్రెస్ చేస్తారు. చేంజ్ ఆల్ అంటే SIZ ఇంకెక్కడెక్కడైతే వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేయబడి ఉందో అవన్నీ కూడా SIZEలుగా మారిపోతాయి అన్నమాట. సో ఒకేసారి మనం కరెక్షన్స్ చేయడానికి చేంజ్ ఆల్. ఓకే, సో నేను చేంజ్ ఆల్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ వర్డ్ చూపిస్తుంది బ్యాకప్. చూడండి, బ్యాకప్లో BAK అప్ అని రాసాం, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ కదా కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ అండర్లైన్ ఉన్నట్టు చూపించింది. దాన్ని మార్చాలనుకుంటే బ్యాకప్, ఇక్కడ సజెషన్స్లో చూడండి బ్యాకప్స్ అని 2 ఉన్నాయి. అందులో ఏ వర్డ్ని మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నారు ఆ వర్డ్ని సెలెక్ట్ చేసి చేంజ్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మారిపోతుంది అనమాట చేంజ్. నెక్స్ట్ వన్, ఇక్కడ POER చూడండి, POER. ఓకే, సో ఈ POER అంటే ఏంటి, దేనికి రిలేటెడ్గా ఏంటి ఉంది అంటే పవర్ అనమాట. ఇక్కడ నేను పవర్ సిస్టమ్ యూస్ చేయాలి, కానీ ఇక్కడ POR ఉంది, ఇక్కడ పవర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి చేంజ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్స్కి
చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది ఎందుకంటే సజెషన్స్లో చూసుకున్నట్లయితే కంప్యూటర్స్ అనే క్యాపిటల్ లెటర్లో టైప్ చేయాలి అని చెప్తుంది. ఇక్కడ మనకి కంప్యూటర్ని క్యాపిటల్ లెటర్ వద్దు అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారు, ఇగ్నోర్ వన్స్ లేదా ఇగ్నోర్ రూల్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, ఇగ్నోర్ రూల్ అండ్ ఇగ్నోర్ వన్స్ క్లిక్ చేస్తారు. తర్వాత స్మాల్ లెటర్ వచ్చింది, మళ్ళీ ఇగ్నోర్ ఆల్ ప్రెస్ చేసేస్తున్నాను లేదా ఇగ్నోర్ వన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ టిఐ అని ఉంది, ఇక్కడ టిఐ. సో ఇట్ అండ్ టైప్ చేయ బదులు టిఐ అని టైప్ చేయడం జరిగింది. సో దానికి సజెషన్స్లో చూసుకున్నట్లయితే ఇట్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి చేంజ్ ఆల్ కానీ చేంజ్ కానీ ప్రెస్ చేస్తారు. తెలుసు కదా, ఇక్కడ ఒక్క చోట మారాలి అనుకుంటే చేంజ్, అన్ని చోట్ల మారిపోవాలంటే చేంజ్ ఆల్. ఓకే, నెక్స్ట్ వన్ యాడ్ టు డిక్షనరీ ఎప్పుడు ప్రెస్ చేస్తారు, మీరు ఆ టైప్ చేసిన పదం కరెక్ట్ అనుకున్నట్లయితే నెక్స్ట్ టైం అది అండర్లైన్ చూపించకుండా ఉండాలి అనుకున్నట్లయితే వాటిని డిక్షనరీలో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో చేంజ్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈజ్ కంప్లీట్. మన డాక్యుమెంట్లో ఉండే మొత్తం పేజెస్లో స్పెల్లింగ్స్ని కరెక్షన్స్ చేసినట్లు మనకి డైలాగ్ బాక్స్ చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్, వండర్ఫుల్ ఫీచర్. ఓకేనా, వర్డ్ డాక్యుమెంట్లో మనం వందల వేల పేజీలని టైప్ చేసేసిన తర్వాత వాటిని కరెక్షన్ చేయటం అనేది చాలా పెద్ద పనితో కూడుకున్న పని. సో అటువంటి పనిని సునాయాసంగా మనం చాలా ఈజీగా కరెక్షన్ చేసుకునే ఫెసిలిటీ ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మనకి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కామెంట్స్. ఓకే, వాట్ ఈజ్ కామెంట్స్? కామెంట్స్ అంటే చూడండి, డాటా ఎంట్రీ చేసిన తర్వాత మధ్యలో కొన్ని పదాలకి కానీ కొన్ని లైన్స్కి కానీ మీరు కామెంట్ మెన్షన్ చేయొచ్చు. ఆ కామెంట్స్ అనేవి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయడానికి స్పేస్ లేదు కాబట్టి పర్టికులర్గా కామెంట్ ఆప్షన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యామ్ అని ఉంది కదా, చూడండి ర్యామ్ ఉంది. ఈ ర్యామ్ గురించి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫుల్ ఫామ్ రాయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎందులో నేను టైప్ చేయడానికి స్పేస్ లేదు, బట్ దీన్ని నేను కామెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇలా ర్యామ్ కానీ లేదా ఇంకా ఏదైనా మొత్తం సెంటెన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ సెంటెన్స్కి అయితే లేదా వర్డ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసి రివ్యూ ట్యాబ్లో కామెంట్స్ గ్రూప్లో న్యూ కామెంట్ పైన క్లిక్ చేయండి. వెంటనే ఇక్కడ చూడండి ఆ ర్యామ్కి హైలైట్ చేస్తూ అండర్ ఆ లైన్ కంటిన్యూషన్ రైట్ సైడ్ ఒక కామెంట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతూ అందులో కర్సర్ డిస్ప్లే అవుతుంది. మీరు కామెంట్ ఏమని పాస్ చేయాలనుకుంటున్నారో దాంట్లో టైప్ చేసి చూపించండి. ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ అని టైప్ చేసేసా. దిస్ ఈజ్ కామెంట్. సో ఇంకో చోట మనం ఇంకో దాన్ని కూడా ఎక్కడైనా కామెంట్ చేయొచ్చు. ఇలా డాక్యుమెంట్లో ఎన్ని చోట్ల అయినా సరే కామెంట్స్ పాస్ చేయొచ్చు. చూడండి, నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఈ లైన్ ఇలా సెలెక్ట్ చేసి కామెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. కామెంట్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి వెంటనే హైలైట్ అవుతూ కామెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ కామెంట్ బాక్స్లో ఈ లైన్ గురించి అంటే ఈ లైన్ గురించి మీరు ఏమైతే కామెంట్స్ పాస్ చేయాలనుకుంటున్నారో ఈ బాక్స్లో టైప్ చేయాలి. దిస్ ఈజ్ ఎక్స్ట్రా లైన్ యాడెడ్ ఇన్ దిస్ పారా అని టైప్ చేశా. ఓకేనా, సో ఇలా కామెంట్స్ యూస్ చేసుకోవచ్చు వ్యూయర్స్. ఇప్పుడు చూడండి, ఇలా కామెంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఎన్ని కామెంట్స్ అయినా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పాను కదా. తర్వాత మీరు ఇక్కడ కామెంట్ గ్రూప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ డిలీట్ ప్రీవియస్ నెక్స్ట్ అని చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మనం సెకండ్ కామెంట్లో ఉన్నాం. ప్రీవియస్ కామెంట్కి వెళ్ళాలి అంటే ప్రీవియస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ కామెంట్కి వచ్చాం. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ కామెంట్కి వెళ్తాం. ఇలా ప్రీవియస్ నెక్స్ట్ యూస్ చేసుకోవచ్చు. ఒక కామెంట్ రిమూవ్ చేయాలనుకుంటే ఆ కామెంట్లో కర్సర్ ప్లేస్ చేసి ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక కామెంట్ పోతుంది. అండ్ మొత్తం యూజ్ చేసిన అన్ని కామెంట్స్ పోవాలి అనుకుంటే డిలీట్ ఆల్ కామెంట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మొత్తం కామెంట్స్ అనేవి రిమూవ్ అయిపోయాయి. చూడండి, ఓకే, దిస్ ఈజ్ కామెంట్స్. నెక్స్ట్ వర్డ్ కౌంట్. సో వాట్ ఈజ్ వర్డ్ కౌంట్? వర్డ్ కౌంట్తో మనం ఏం చేయొచ్చు అంటే మీరు తయారు చేసిన డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్, ఎన్ని లైన్స్, ఎన్ని వర్డ్స్, ఎన్ని స్పేస్ లేకుండా వర్డ్స్, స్పేస్తో కలిపి వర్డ్స్ ఇచ్చారో ఇటువంటి స్టాటిస్టిక్స్ అని చూడాలి అంటే ఇక్కడ వర్డ్ కౌంట్ ఉపయోగపడుతుంది. కానీ వర్డ్ కౌంట్లో ఇక్కడ స్టేటస్ బార్లో మనం స్టేటస్ తెలుసుకోవచ్చు. కానీ ఇంకా ఎక్కువ వివరాలుగా తెలుసుకోవాలి అంటే వర్డ్ కౌంట్ యూజ్ చేయొచ్చు. సో దానికోసం చూడండి, కర్సర్ మామూలుగా ప్లేస్ చేసి సెలెక్ట్ చేయకుండా ఇప్పుడు వర్డ్ కౌంట్లో చూడండి చూసుకున్నట్లయితే పేజెస్ 4 పేజెస్ ఉన్నట్టు, వర్డ్స్ మొత్తం 847 వర్డ్స్ యూజ్ చేసినట్టు
క్యారెక్టర్స్ అంటే 3751 అక్షరాలు యూజ్ చేసినట్టు, అందులో స్పేస్ లేకుండా స్పేస్తో కలిపి 4416 అండ్ పారాగ్రాఫ్స్ యూజ్ చేసినట్టు 27 పారాగ్రాఫ్లు డాక్యుమెంట్లో యూజ్ చేయబడింది అని చూపిస్తుంది. మొత్తం మీద లైన్స్ 76 లైన్స్ అనేవి మనకి ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వ్యూస్. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ వ్యూస్ అంటే ఏంటి అంటే మనం చూస్తున్న వర్డ్ డాక్యుమెంట్ ప్రస్తుతానికి మనకి ఏ విధంగా కనిపించాలో సెట్ చేసుకోవడాన్నే డాక్యుమెంట్ వ్యూస్ అంటారు. ఇక్కడ మొత్తం 4 వ్యూస్ ఉంటాయి. సో దీనికోసం మనం వ్యూ ట్యాబ్ పని క్లిక్ చేసినట్లయితే, డాక్యుమెంట్ వ్యూస్ పని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని 5 వ్యూస్ ఉన్నాయి. ఒకటి ప్రింట్ లేఅవుట్, ఫుల్ స్క్రీన్ రీడింగ్, వెబ్ లేఅవుట్, ఆఫ్లైన్, డ్రాఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ రీడింగ్లో పెట్టుకున్నట్లయితే డాక్యుమెంట్ అనేది ఫుల్ స్క్రీన్ రీడింగ్లో కనిపిస్తుంది. ఇందులో మనం మాడిఫై చేసుకోలేము. ఓకే, టూల్స్ ఏం కనబడవు. అండ్ ఫుల్ స్క్రీన్ నుండి ఎగ్జిట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం కీబోర్డ్లో ఎస్కేప్ చేస్తే డైరెక్ట్గా వెనక్కి వచ్చేస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వెబ్ లేఅవుట్లో క్లిక్ చేసామనుకోండి, ఇలాగా ఇంటర్నెట్లో కనబడే వెబ్ పేజెస్ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతాయో ఆ విధంగా వెబ్ పేజ్ మాదిరిగా మన డాక్యుమెంట్ అనేది కనబడుతుంది. సో పేజ్కి విడివిడిగా కనబడడం అనేది ఇక్కడ జరగదు. మార్జిన్స్ ఎంత ఉంచడం జరిగింది, తర్వాత పేజ్ బార్డర్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది వెబ్ లేఅవుట్, ఇంటర్నెట్లో కనబడే పేజెస్ని వెబ్ పేజెస్ అంటాం. ఆ వెబ్ లేఅవుట్లో మనం తయారు చేసుకోవచ్చు. వెబ్ లేఅవుట్ నుండి మనం నార్మల్గా మార్చుకోవాలంటే ఇక్కడ ప్రింట్ లేఅవుట్లో మార్చుకోవాలి. ఇక్కడ ప్రింట్ లేఅవుట్ క్లిక్ చేయండి. సో ప్రింట్ లేఅవుట్లో అనుకోండి ప్రతి పేజ్ విడివిడిగా కనబడుతుంది. అవుట్పుట్ ఏ విధంగా అయితే వస్తుందో మనకి ఇక్కడ ప్రింట్ లేఅవుట్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా మార్చేసి ఉంటే కనుక ప్రింట్ లేఅవుట్లో మార్చుకోండి. మీకు డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అవుట్లైన్, డ్రాఫ్ట్ అని ఉంటుంది. సో అప్లై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఈ వెబ్ డాక్యుమెంట్ వ్యూస్ అనేవి రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో చూస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రింట్ లేఅవుట్, ఫుల్ స్క్రీన్ రీడింగ్, అండ్ తర్వాత వెబ్ లేఅవుట్, అవుట్లైన్, డ్రాఫ్ట్. అంటే డైరెక్ట్గా ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు లేఅవుట్స్ మార్చుకోవచ్చు అనమాట. అండ్ షో ఆర్ హైడ్. అండ్ మనం డాక్యుమెంట్లో మనకు కనబడుతున్న కొన్ని టూల్స్ని మనం షో చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూ ట్యాబ్ అని క్లిక్ చేయండి. షో హైడ్ ఆర్ గ్రూప్లో చూడండి రోలర్, గ్రిడ్ లైన్స్, డాక్యుమెంట్ మ్యాప్, థంబ్నైల్స్ ఉన్నాయి కదా. అందులో రోలర్ పై ఆల్రెడీ టిక్లో ఉంది. ఇక్కడ రోలర్ టిక్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ హారిజెంటల్ రోలర్, వెర్టికల్ రోలర్ కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ టిక్ తీసేస్తే చూడండి రోలర్స్ అనేవి ఇక్కడ హైడ్ అయిపోయాయి. మళ్ళీ అవి డిస్ప్లే కావాలంటే రోలర్ పైన క్లిక్ చేయండి. అట్ ది సేమ్ టైం గ్రిడ్ లైన్స్, డాక్యుమెంట్లో పేజ్లో గ్రిడ్ లైన్స్ కనబడాలి అనుకున్నట్లయితే ఇలా విధంగా గ్రిడ్ లైన్స్ వస్తాయి. అవసరమైతే ఉంచండి లేదా తీసేయచ్చు మళ్ళీ. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ మ్యాప్ అని ఉంటుంది. ఇది ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎంఎస్ వర్డ్ మొత్తం మీద మీరు ఎన్ని పేజీలు అయితే ప్రిపేర్ చేశారో వాటిలో మెయిన్ కంటెంట్స్ అంటే సైడ్ హెడ్డింగ్స్ అన్ని కూడా ఒక మ్యాప్ కింద మనకి లెఫ్ట్ కార్నర్లో అంటే లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్ మ్యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ మ్యాప్ ఆధారంగా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ ప్లేస్కి మనం ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మూవ్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు క్లోజ్ చేయాలంటే డాక్యుమెంట్ మ్యాప్ పైన క్లోజ్ చేసేయండి, పోయింది. థంబ్నైల్స్ అంటే ఏంటి అంటే మనం తయారు చేసిన మొత్తం పేజెస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న పేజీలుగా మనకి డిస్ప్లే అవుతాయి. డైరెక్ట్గా వాటి మీద క్లిక్ చేయడం ద్వారా ఆ పేజీలోకి మనం మూవ్ అవ్వచ్చు. చూడండి డైరెక్ట్గా పేజ్లోకి మూవ్ అవ్వగలుగుతున్నాం. ఓకే, దిస్ ఈస్ థంబ్నైల్స్. క్లోజ్ చేసేస్తున్నాను. ఇకపోతే ఇందులో ఈ లెసన్లో మనం లాస్ట్ తెలుసుకోబోతుంది ఏంటి అంటే జూమింగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా 100% జూమ్లో ఉంటుంది. అంటే పేజ్ కాస్త దూరం ఉంటుంది. దాని జూమ్లో అంటే పేజ్ని దగ్గరగా పెట్టుకొని దగ్గర చేసుకుని డాక్యుమెంట్ తయారు చేయడానికి ఈ జూమ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం మొదట చెప్పుకున్న స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్లో ఇక్కడ మనం రైట్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఇది జూమ్ అవుట్ బటన్, ఇది జూమ్ ఇన్ బటన్. ఇది క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ బటన్ క్లిక్ చేసినట్లయితే జూమ్ తగ్గుతుంది. అలాగే ఈ స్లైడర్తో జూమ్ని పేజ్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, ఇలా జూమ్ లెవెల్స్. సో ఇలా జూమ్ చేసుకోవడం ఇది 100% జూమ్. అండ్ 100% పేజ్లో జూమ్లో మనకి పేజ్ సరిగ్గా కనబడట్లేదు కాబట్టి మనం జూమ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేసి. అట్లా కాకుండా వ్యూ ట్యాబ్లో క్లిక్ చేసి చూసుకున్నట్లయితే జూమ్ పర్టికులర్గా జూమ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో జూమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన డైలాగ్ బాక్స్లో మీరు నచ్చిన జూమ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా 100% జూమ్ మీద క్లిక్ చేయడం ద్వారా లేదా 1 పేజ్ పైన 2 పేజెస్ పేజ్ విడ్త్ ఇలా మీరు క్లిక్ చేయడం ద్వారా జూమ్ ఆప్షన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్న టాపిక్స్ ఇవేంటి. నెక్స్ట్ వీడియో ద్వారా మీరు మెయిల్ మెర్జ్,
లెటర్ విజార్డ్స్, ప్రింటింగ్ ఎలా చేయాలి, అండ్ ఫైనలీ మీకు ఎక్సర్సైజ్ చేయిస్తానని చెప్పాను కదా, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. కాబట్టి వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ కొత్త టాపిక్స్ కోసం. అంతవరకు సెలవు. అండ్ మరిన్ని కొత్త టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అండ్ వర్డ్ తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా ఎన్నో రకాల కోర్సెస్ త్వరలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్ గా వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.